కురుస్తుందంట. బాబా భక్తులు తమ ఇళ్ళకి చేరుకోవడానికి ఇబ్బంది పడుతున్నారంట. అప్పుడు బాబా వచ్చి ఆకాశం వైపు చూసి వర్షాన్ని ఆగిపోమని చెప్పారంట. వెంటనే వర్షం ఆగిపోయిందంట. అప్పుడు తన భక్తులందరూ ఇంటికి చేరుకోగానే యథావిధిగా వాన కురిసిందంట. ఓ, అంటే పంచభూతాలు సాయిబాబా మాట వింటున్నాయి అన్నమాట. అవునరా, పంచభూతాలు తన మాట వింటాయి. ఇంకోసారి బాబా మసీదులో కూర్చుని ఉన్నప్పుడు తన భక్తులతో మాట్లాడుతున్నారంట. ఆ సమయంలో బాబా తన చేతితో ప్రమిదలో నుండి ఏదో బయటికి తీసి పడేశారంట. ఎందుకంటే అలా చేశారు? తండ్రి కూతుర్లు కలిసి మంటలతో ఏదో పని చేస్తున్న సమయంలో పొరపాటున ఆ పాప మంటల్లోకి జారింది. కానీ ఆ పాపకి ఏ చిన్న గాయం కూడా అవ్వలేదు. అడిగితే తనను బాబా కాపాడిందని చెప్పిందంట. అంటే మసీదులో ఉన్న పాపకి ఎక్కడో ఉన్న పాప గురించి ఎలా తెలుసు? అయితే బాబా ప్రతి చోట అక్కడ ఒక బల్లి గోడ మీద ఉండి చాలా శబ్దం చేస్తుందంట. అది చూసిన ఒక భక్తుడు, ఏంటి బాబా దాని గోల అని అడిగారట. అప్పుడు బాబా, దాని సోదరి ఔరంగాబాద్ నుండి వస్తుంది, అందుకే అది ఆనందంతో అరుస్తుందని చెప్పారంట. దానికి అక్కడ ఉన్న వాళ్ళందరూ పక్కపక్క నవ్వారంట. కానీ కాసేపటికి బాబా కోసం ఔరంగాబాద్ నుండి ఒక వ్యక్తి గుర్రబండి మీద వచ్చారట. అతని గుట్ట నుండి ఒక బల్లి బయటకు వచ్చి వెళ్లి గోడ మీద ఉన్న బల్లితో కలిసి పరిగెట్టసాగింది. ఇది చూసిన వారంతా ఆశ్చర్యపోయారంట. అంటే బాబా చేసిన ప్రతి పనిలో కనిపిస్తున్నాయి కాబట్టి, ఇందులోనూ బాబా దత్తాత్రేయ స్వామి అంశ కాబట్టి బాబాని మనం దేవుడిగా చూస్తాము. నాన్నగారు,